హాయ్ ఫ్రెండ్స్, త్రీ పేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వైండింగ్స్ గురించి తెలుసుకుందాం టుడే టాపిక్లో. సో త్రీ పేజ్ ఇండక్షన్ మోటార్లో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టార్ వైండింగ్ అంటాం, ఇంకొకటి వచ్చేసి డెల్టా వైండింగ్ అంటాం. సో ఇప్పుడు ఒక్కొక్క వైండింగ్ గురించి దాని యొక్క అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి త్రీ పేజ్ ఇండక్షన్ మోటార్ ఇన్ స్టార్ కనెక్షన్. సో స్టార్ కనెక్షన్లోన ఏమవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ రిప్రజెంట్ చేసిన వ్యూ వచ్చేసి మోటార్ వ్యూ, అంటే మోటార్లో ఉన్న టర్మినల్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ వ్యూ ఇక్కడ రిప్రజెంట్ చేశాము. ఇది ఏ మోటార్కైనా కూడా కాన్స్టెంట్ యూనివర్సల్ లెవెల్లో ఇది ఏ మోటార్ చూసుకున్నా టర్మినల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇలాగే ఉంటుంది. అంటే సో ఇక్కడ U1, V1, W1. సో ఇక్కడ వచ్చేసి W2, U2, V2. ఈ U1 అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది U2 దగ్గర. సో ఇక్కడ V1 అనే వైండింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ V2 దగ్గర ఎండ్ అయింది. సో ఇక్కడ W1 అనే వైండింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ W2 దగ్గర ఎండ్ అయింది. అంటే టోటల్గా ఇక్కడ 3 వైండింగ్స్ ఉన్నాయి. అదే U అనే వైండింగ్, V అనే వైండింగ్, W అనే వైండింగ్. సో ఇక్కడ ఒక్కొక్క వైండింగ్కి ఒక్కొక్క పవర్ సప్లై పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ టోటల్గా 3 వైండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క వైండింగ్కి ఒక్కొక్క పేస్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని త్రీ పేజ్ ఇండక్షన్ మోటార్ అంటాం. స్టార్ కనెక్షన్ చేయాలి అంటే దాన్ని స్టార్టింగ్ టర్మినల్స్ని అయినా షార్ట్ చేయాలి ఒక లింక్ ద్వారా, కాపర్ లింక్ ద్వారా, లేదంటే దాని యొక్క ఎండింగ్ టర్మినల్స్ని అయినా ఇలా హార్జెంటల్గా షార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ఇలా ఇక్కడైనా షార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా షార్ట్ చేయొచ్చు. ఇలా షార్ట్ చేయడం వల్ల ఫామ్ అయ్యే వైండింగ్నే మనము స్టార్ కనెక్షన్ అంటాం. సో దీన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని చూసుకోవాలి. U1, V1, W1. సో ఈ 3 వైండింగ్స్ స్టార్టింగ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఈ స్టార్టింగ్ టర్మినల్స్ని మనం ఏం చేసామంటే ఒక కాపర్ స్ట్రిప్ ద్వారా షార్ట్ చేసామన్నమాట. సో ఈ సెకండ్ ఎండ్స్ అంటే ఆ ఎండింగ్ ఎండ్స్ని మనము ఓపెన్లో పెట్టాం. ఎక్కడైతే ఈ ఓపెన్లో పెట్టామో అక్కడ మనకి పవర్ సప్లై ఒక్కొక్క వైండింగ్కి ఒక్కొక్క పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ వైండింగ్ R సప్లై, ఇక్కడ వచ్చేసి Y, ఇక్కడ వచ్చేసి B సప్లై ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే 3 వైండింగ్ టర్మినల్స్ని స్టార్టింగ్ టర్మినల్స్ని ఒక లింక్ ద్వారా షార్ట్ చేసినప్పుడు ఈ షార్ట్ లింక్ అనేది మనకి న్యూట్రల్గా యాక్ట్ అవుతుంది. సో న్యూట్రల్గా యాక్ట్ అయినప్పుడు ఇది వచ్చేసి ఈ U అనే టర్మినల్కి, ఈ U అనే వైండింగ్కి ఇది వచ్చేసి న్యూట్రల్గా యాక్ట్ అయింది. సో ఇక్కడ మనకి పవర్ సప్లై సింగిల్ పేజ్ పవర్ సప్లై ప్రొవైడ్ చేయడం వల్ల దీనికి టోటల్గా ఈ యొక్క వైండింగ్కి సింగిల్ పేజ్ సప్లై ప్రొవైడ్ అయిందనమాట. అంటే ఇక్కడ న్యూట్రల్, సో ఇక్కడ సింగిల్ పేజ్ పవర్ సప్లై. సో సేమ్ అంతే ఈ V అనే వైండింగ్ కూడా ఇక్కడ న్యూట్రల్, తర్వాత ఇక్కడ వచ్చేసి పేజ్ సప్లై. సో దీనికి కూడా అంతే, ఇక్కడ న్యూట్రల్, ఇక్కడ వచ్చేసి మనకి B అనే పవర్ సప్లై. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్లోన ప్రతి ఒక్క సింగిల్ వైండింగ్ అనేది సింగిల్ పేజ్ సప్లై అనేది డ్రా చేసుకుంటుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ అదే చెప్పాం, ఈచ్ వైండింగ్ లేదా కాయిల్ ఇన్పుట్ పవర్ సప్లై 230 volts ఇక్కడ స్టార్ కనెక్షన్లోన. సో ఇక్కడ మనకి స్టార్ కనెక్షన్లో ఫార్ములాస్ తెలుసు. V పేస్ ఈజ్ ఈక్వల్ టు VL/√3. సో అప్పుడు VL అంటే మనకి 440 volts లైన్ టు లైన్ వోల్టేజ్. అప్పుడు మనకి చేస్తే 254 volt వస్తుంది. అంటే ఒక్కొక్క పేస్ ఎంత డ్రా చేసుకుంటుంది వోల్టేజ్ అంటే 254 volt డ్రా చేసుకుంటుంది. ఇక్కడ స్టార్ కనెక్షన్లోన పేస్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్ అవుతుంది. స్టాండర్డ్ రిప్రజెంటేషన్ వ్యూ అంటే ఇక్కడ ఇదొక వైండింగ్, ఇదొక వైండింగ్, ఇదొక వైండింగ్. ఇక్కడ మధ్యలో మనం ఏదైతే స్టార్టింగ్ టర్మినల్స్ని షార్ట్ చేసాం కదా ఆ పాయింటే మనకి న్యూట్రల్ ప్రొడ్యూస్ అవుతుంది. న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ దీని యొక్క వైండింగ్ చూస్తే మనకి సింగిల్ పేజ్ పవర్ సప్లై. ఒక ఇండక్షన్ మోటార్లోన స్టార్ కనెక్షన్ వైండింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కిక్ కరెంట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ కరెంట్. అంటే స్టార్టింగ్లో మోటార్ ఆన్ చేసినప్పుడు దాని యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది 2 to 3 times గ్రేటర్ దాన్ ఫుల్ లోడ్ కరెంట్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 7.5 kW మోటార్ తీసుకుంటే దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ మనకి ఎంత అంటే 14 amps, అరౌండ్ 14 amps. సో ఇక్కడ మనకి స్టార్లో కనుక ఆన్ చేస్తే దాని స్టార్టింగే 28 to 42 amps అనేది డ్రా చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే వైండింగ్ ఇన్సులేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పేస్ వోల్టేజ్. అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క వైండింగ్ అనేది పేస్ వోల్టేజ్ డ్రా చేసుకునింది. సో పేస్ వోల్టేజ్ డ్రా చేసుకునింది కాబట్టి దానికి ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది కూడా పేస్ వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే కంపేర్ టు డెల్టా కనెక్షన్ ఇక్కడ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది వెరీ లెస్ ఉంటుంది. ఇక ఇండక్షన్ మోటార్కి స్టార్ కనెక్షన్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే లో స్పీడ్ ఉంటుంది.
మోటార్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్లోనే మోటార్ అనేది లో స్పీడ్ ఉంటుంది. ఎందుకు లో స్పీడ్ ఉంటుందంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్. సపోజ్ ఇక్కడ 230 వోల్ట్ ఉందనుకో, 230 వోల్ట్కి రిలేటెడ్గా స్పీడ్ అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ 440 వోల్ట్ మనకి అప్లై చేస్తే ఇక్కడ స్పీడ్ కూడా మనకి ఈ వోల్టేజ్కి రిలేషన్గా ఇంక్రీజ్ అవుతుంది. 80% ఆఫ్ అవుట్పుట్ ఈజ్ అవైలబుల్. అంటే అవుట్పుట్ అనేది మనకి 100% అవుట్పుట్ అనేది రాదు. ఒక మోటార్కి స్టార్ కనెక్షన్ చేసినప్పుడు 100% అవుట్పుట్ రాదు, 80% మాత్రమే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇన్పుట్ అనేది 20 కిలోవాట్ ఇస్తే మనము అవుట్పుట్ అనేది 18 కిలోవాట్. సో దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఇక్కడ సో ఇన్పుట్ ఫార్ములా వచ్చేసి √3 VL IL cos π. ఇక్కడ అవుట్పుట్ మోటార్ యొక్క అవుట్పుట్ వచ్చేసి HP. VL అనేది ఏమైందంటే ఓన్లీ 230 వోల్ట్స్ అయింది. సో ఇక్కడ IL అనేది ఓన్లీ 2 to 3 టైమ్స్ మాత్రమే అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది లో వాల్యూ అంటే ఇన్పుట్ పవరే తగ్గిపోయినప్పుడు దాని యొక్క అవుట్పుట్ కూడా ఏమవుతుంది అంటే రిలేషనల్గా తగ్గుతుంది అన్నమాట. 3 phase ఇండక్షన్ మోటార్ ఇన్ డెల్టా కనెక్షన్. ఇక్కడ ఇందాక మనం స్టార్ కనెక్షన్లోనో షార్ట్ లింక్ అనేది ఏ విధంగా చేసామంటే ఇలా స్టార్టింగ్ టర్మినల్స్ కన్నా చేయొచ్చు, లేదంటే ఎండింగ్ టర్మినల్స్ కన్నా ఇలా హారిజెంటల్గా చేయొచ్చు. అంటే ఇక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ డెల్టాలోని ఏ విధంగా చేస్తామంటే వర్టికల్గా షార్ట్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా వర్టికల్గా షార్ట్ లింక్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ షార్ట్ లింక్ అనేది దేనికి ఉంది, U1 నుంచి W2కి ఉంది. అంటే U1 నుంచి ఇలా వచ్చేసి W2కి ఉంది. ఇంకొక షార్ట్ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందంటే V1 నుంచి U2కి ఉంది. అంటే V1 నుంచి U2కి షార్ట్ లింక్ ఇంకొకటి ఉంది. ఇంకొక షార్ట్ లింక్ వచ్చేసి W1 నుంచి V2కి ఉంది. ఇక్కడ W1 నుంచి V2కి ఇలా షార్ట్ లింక్ ఉంది. ఇది కరెక్ట్గా చూస్తే ఇలా ఒక క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్లో సర్క్యూట్ అనేది ఫామ్ అయింది. సో దీన్నే కన్వర్ట్ చేసుకుంటే ఒక డెల్టా ఫార్మేషన్లోన సర్క్యూట్ అనేది తయారవుతుంది. ఇక్కడ డెల్టా వైండింగ్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క వైండింగ్, ఈచ్ వైండింగ్ విల్ గెట్ పవర్ సప్లై ఆఫ్ 2 phase. అంటే ఈ యొక్క వైండింగ్ అనేది 2 phase కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక పేస్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక పేస్ కనెక్ట్ అయింది. సో ఈ వైండింగ్ కూడా అంతే, ఇక్కడ ఒక Y phase అనేది కనెక్ట్ అయింది, ఇక్కడ వచ్చేసి B phase కనెక్ట్ అయింది. సో ఈ U అనే వైండింగ్ కూడా ఇక్కడ Y phase కనెక్ట్ అయింది, ఇక్కడ R phase కనెక్ట్ అయింది. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే డెల్టాలోన ఈచ్ వైండింగ్ విల్ గెట్ పవర్ సప్లై ఆఫ్ 2 phase. ఒకవేళ స్టార్లోనైతే ఈచ్ వైండింగ్ విల్ గెట్ పవర్ సప్లై ఆఫ్ సింగిల్ phase. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ స్టార్ అండ్ డెల్టా వైండింగ్. సో ఇప్పుడు డెల్టాలో మనకి ఫార్ములాస్ తెలుసు. V phase ఈజ్ ఈక్వలెంట్ టు VL, I phase ఈజ్ ఈక్వలెంట్ టు IL బై √3 టైమ్స్. అడ్వాంటేజెస్ ఏంటి? సో డెల్టా కనెక్షన్ చేయడం వల్ల 3 phase ఇండక్షన్ మోటార్ని డెల్టా కనెక్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ అవుట్పుట్ పవర్. అంటే 100% అవుట్పుట్ ఈజ్ అవైలబుల్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ ఇన్పుట్ పవర్ సప్లై అనేది ఇక్కడ 440 వోల్ట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్ కరెంట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చెప్దాము. స్టార్టింగ్ కరెంట్ అనేది ఇక్కడ 2 to 3 టైమ్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 5 to 6 టైమ్స్ అవుతుంది డెల్టాలోన. సో ఇప్పుడు ఏమో ఇన్పుట్ పవర్ సప్లై వోల్టేజ్ పెరిగింది, తర్వాత కరెంట్ కూడా ఇంప్రూవ్ అయింది. సో టోటల్ ఇన్పుట్ పవర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మోటార్ యొక్క అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాము, ఇన్పుట్ ఈక్వలెంట్ టు అవుట్పుట్. అంటే ఆల్మోస్ట్ 100% అవుట్పుట్ ఈజ్ అవైలబుల్. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఏం అడ్వాంటేజ్ అంటే హై స్పీడ్. ఎందుకు హై స్పీడ్ అంటే ఇక్కడ స్టార్టింగే మనకి ఈచ్ వైండింగ్ అనేది డబల్ ఫేస్ వోల్టేజ్ అనేది డ్రా చేసుకునేది. అంటే స్పీడ్ ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి స్పీడ్ కూడా ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఈ డెల్టా వైండింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మోటార్స్ వెరీ సింపుల్, అంటే కాస్ట్ అనేది వెరీ లెస్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగే మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది డబల్ ఫేస్ అంటే 440 volts డ్రా చేసుకుంటుంది. సో 440 volts డ్రా చేసుకుంటుంది కాబట్టి మోర్ వోల్టేజ్ డ్రాప్స్. సో వోల్టేజ్ డ్రాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కిక్ కరెంట్ ఏంటంటే స్టార్టింగ్ కరెంట్ ఒకవేళ డెల్టా వైండింగ్ చేసిన మోటార్ని స్టార్ట్ చేసిన వెంటనే 5 to 6 టైమ్స్ గ్రేటర్ దెన్ ఫుల్ లోడ్ కరెంట్. అంటే సపోజ్ ఇక్కడ 7.5 కిలోవాటే 7.5 కిలోవాట్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ వచ్చేసి ఐఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 14 amps అనుకుంటే దాని యొక్క స్టార్టింగ్ కరెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ తీసుకుంటుంది అంటే 70 to 84 amps తీసుకుంటుంది. సో ఇంత కరెంట్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ హై వోల్టేజ్ అనేది హై, కరెంట్ అనేది హై తీసుకున్నప్పుడు ఒక బస్ బార్ నుంచి ఇది స్టార్ట్ చేసిన వెంటనే హై వోల్టేజ్ హై కరెంట్ తీసుకున్నప్పుడు అదే బస్ బార్కి మిగతా లోడ్స్ ఏ లోడ్స్ అయితే కనెక్ట్ అయ్యావో అవి ఫ్లక్చువేషన్స్ అయిపోతాయి అనమాట. సో ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల ఇవి డిస్టర్బెన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అనదర్ లోడ్స్.
ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టార్లోన ఈచ్ వైండింగ్ అనేది సింగిల్ ఫేజ్ సప్లై డ్రా చేసుకుంటుంది. డెల్టాలోన వచ్చేసి ఈచ్ వైండింగ్ వచ్చేసి 440 volts డ్రా చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ కరెంట్ అనేది 2 to 3 times ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ కరెంట్ అనేది 5 to 6 times ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 1 HP ఈజ్ ఈక్వల్ టు 745 watts, 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 1.8 amperes. అంటే నేను ఇందాకేం చెప్పాను, సపోజ్ 7.5 kilowatt, ఇక్కడ ఇంటర్వ్యూలో 7.5 kilowatt లేదంటే 5.5 kilowatt మోటార్ని అడుగుతుంటారు. సో ఇక్కడ ఇలా 5.5 kilowatt అన్న వెంటనే మనం దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసి అంటే 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 1.8 అన్నప్పుడు అప్పుడు 5.5 ఇంటూ మనకి 1.8 చేస్తే అరౌండ్ సంథింగ్ 10 అలా వస్తుంది. సో ఇలా ఎంత కిలోవాట్ ఏదైనా కిలోవాట్ ఉన్నప్పుడు మనం సింపుల్గా దాని యొక్క కరెంట్ రేటింగ్ చెప్పేయచ్చు ఈ ఫార్ములా ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 kVA ఈజ్ ఈక్వల్ టు 1.44 amperes. ఇది ఎక్కడ యూజ్ చేస్తుందంటే ఒక జనరేటర్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ రేటింగ్ అడిగినప్పుడు దాని యొక్క కరెంట్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పేయచ్చు. సపోజ్ ఒక డీజిల్ జనరేటర్ అనేది 625 kVA ఉంది, దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ మనము చెప్పండి అన్నప్పుడు 625 ఇంటూ 1.44 చేస్తే దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ IFL వస్తుంది. అదేవిధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా 380 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ కావాలంటే మనకి ఈ ఫార్ములా తెలుసుకోవాలి, గుర్తుండాలి. ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా KVA ఈజ్ ఈక్వలెంట్ టు KW/cos π. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.